हैदराबाद में मीरेवर कांग्रेस ने नम्मले हैदराबाद में आपने जीएचएमसी के दायरे में ओआरआर के दायरे में किसी ने कांग्रेस को वोट नहीं दिया, एक सीट भी नहीं दिया। पर जो हमारे नादान और मासूम हमारे जो डिस्ट्रिक्ट्स के जनता है उनको इन्होंने हथेली में जन्नत दिखाया, उनको इन्होंने ख्वाब दिखाया, एक हसीन ख्वाब दिखाया कि उनको बोला कि आपको 100 दिन के अंदर 6 गारंटी दे देंगे। मैं आज पूछना चाहता हूं आपसे, सोचने के लिए मजबूर करना चाहता हूं, क्या रेवंत रेड्डी ने मूसी के नाम पे इलेक्शन जीत के आए क्या? वो इतने सारे घर तोड़ने के लिए वादा करके वो इलेक्शन जीत के आए क्या? उनको हैदराबाद में एक सीट मिला क्या? आज किस हक से, किस मुंह से आज हजारों घर गिराने की बात कर रहे हो? आप एक बात सोचिए, हमने अगर एक घर गिराए बगैर अगर 5 किलोमीटर सुंदर करके दिखाया मूसी में और एसटीपी हमने 32 लगा दिया, तो क्या रेवंत रेड्डी नहीं कर सकते हैं? क्या रेवंत रेड्डी वही डीपीआर को लेकर आगे नहीं जा सकते हैं एक घर तोड़े बगैर? पर इनका एजेंडा अलग है, एजेंडा వేరు వీళ్ళ ఎజెండా ఏంటి అంటే మొన్న చెప్పారు రేవంత్ రెడ్డి గారు, గాంధీ కుటుంబానికి ఏమైనా అవసరం ఉంటే 1000 కోట్లు ఇస్తారంట ఈయన. అంటే ఈయన 1000 కోట్లు ఇస్తానంటే ఎన్ని వేల కోట్లు వెనకేసుకోవాలి? ఈయన మామూలుగా ఇచ్చేవాడా? ఈయన ఆయనకే 1000 కోట్లు ఇస్తాను డొనేషన్ అంటే ఈయన కొన్ని వేల కోట్లు దాచుకునే బాపతి, ఇది ఉత్తుపకేసు కాదు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు గమనించండి, పేదవాళ్ళకి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చాడు. ఎవరైతే ఈయనని గెలిపించారో ఊర్లలో రైతు బంధు ఇస్తాను అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? కేసీఆర్ గారు కౌలు రైతులకు ఇవ్వట్లేదు, నేను కౌలు రైతులకు కూడా 22 లక్షల మందికి రైతు బంధు ఇస్తానన్నాడు. ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు కమిషన్ ఇవ్వరు కదా, ఇవ్వడు. పేదవాళ్ళకి చెప్పాడు నెలకు మహిళలకు 2,500 ఇస్తానని, ఇస్తున్నాడా? ఇవ్వడు, ఎందుకంటే వాళ్ళు కమిషన్లు ఇవ్వరు. మరి మూసీ మీద ఎందుకు పడ్డాడు? ఒక్కటే కారణం, 1,50,000 కోట్లకి దీని ఎస్టిమేట్లు పెంచి ఇందులో డబ్బులు దండుకుని రియల్ ఎస్టేట్ పేరిట భూములు గుంజుకుని మీ మొత్తం బిల్డింగ్లన్నీ పడగొట్టి ఇక్కడ గాంధీ గారి విగ్రహం పెడతారంట. నేను ఒకటి అడుగుతాను, అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కేసీఆర్ గారు 146 కోట్లతో పెట్టారు. సెక్రటేరియట్ పక్కన హైదరాబాద్ సెంటర్ లో ఓన్లీ 146 crores. ఇక మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు R&B మినిస్టర్, ఆయనే కట్టించారు. ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు 146 crores తో అంత పెద్ద 125 feet స్టాచ్యూ ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం పెడితే మేము ఒక్క ఇల్లు పడగొట్టలేదు. ఈరోజు ఆ విగ్రహానికి ఏమో మొత్తం తలుపులేసి బందీ పెట్టి తాళం వేసి అక్కడికేమో ఎవరిని పోనివ్వట్లేదు. ఈయనకంట పెద్దవాళ్ళంటే ప్రేమ ఉందంట. అంబేద్కర్ గారిని గౌరవించినాడు గాంధీ గారిని గౌరవిస్తాడా? అంబేద్కర్ గారి విగ్రహానికి బందీ చేసినాడు ఇక్కడ మీ అపార్ట్మెంట్ పడగొట్టి గాంధీ గారి విగ్రహం పెడితే ఆయన మంచోడు అయిపోతాడా? ఇంకోటి, మేము 150 కోట్లతో విగ్రహం పెట్టగలిగినప్పుడు 5,000 కోట్లు ఎందుకు అవసరం పడుతుంది? నీకు బంగారు విగ్రహం పెడుతున్నావా? అంటే మనకు తులం బంగారం ఇస్తా అన్నాడు కదా, ఆ తులాలన్నీ ఇక్కడ గాంధీ గారి బొమ్మలు పెడతాడు ఏందో మరి నాకే తెలియదు. 5,000 కోట్లు ఎందుకు? ఎవడు అడిగాడు నిన్ను ఏమడుగుతున్నారు ఇవాళ ప్రజలు? హైదరాబాద్ లో రోడ్లు లేరా నాయన అంటున్నారు. హైదరాబాద్ లో దోమలు కొట్టే మందు లేదంట. ఆ దోమలు కొట్టే మందు కూడా మన జిహెచ్ఎంసీ అధికారులు ఒకరికొకరు దోచుకుని పంచుకున్నారు, కేసు పెట్టారు వాళ్ళ మీద. నేను చెప్పట్లేదు, ఆ మొహం లేదు. కానీ రైతులకు యూరియా బస్తా ఇచ్చే మొహం లేదు ఈయనకి. ఈయనంట 150,000 కోట్లు కట్టి వెనకాల ఎవరు చెప్పారు, వెనకాల నించిన అమ్మాయి మొన్న నేను చూసిన వీడియోలో మాట్లాడింది. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె పెట్టాడంటే ఎవడు వెనకాల. ఒకవైపు ఏమో అప్పులు అయిపోయి అంటాడు, ఒకవైపు కేసీఆర్ గారు నాకు చిప్పించిపోయారంటాడు, ఒకవైపు ఏమో లంకె బిందెలు లేవంటాడు, ఒకవైపు ఏమో ఢిల్లీకి పోతే నేను చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తున్నారంటారు. మరి దొంగలాగానే చూస్తారు కదా, ఇంకేట చూస్తారు. నేనేమంటానంటే దయచేసి మీకు అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, మేము ఇక్కడేదో రాజకీయ దుగ్ధతోనో ఆయన గారి మీద కోపంతోనో మేము ఇక్కడికి రాలేదు. We have come to explain to you that there is a model of development which can develop Musi also without destroying and without disturbing one house. ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీని డెవలప్ చేసే అవకాశం మనకుంది. ఆ మోడల్ మేము మీకు చూపెడతాం. I will demonstrate it to you, I will show it to you because we already have the plans. దానికి ఏ ఇల్లు పడగొట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హుసేన్ సాగర్ ఎప్పుడన్నా ఓవర్ఫ్లో అవుతే కిందికి అశోక్ నగర్ నాలా నుంచి నీళ్ళు వచ్చి మూసీలో కలుస్తాయి. ఆ అశోక్ నగర్ నాలాని అశోక్ నగర్ సర్ప్లస్ నాలా అంటారు. ఆ అశోక్ నగర్ సర్ప్లస్ నాలా మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాన్ని వైడనింగ్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది, నాలా వైడనింగ్ అని. కానీ నాలా వైడన్ చేస్తే మరి 450 హౌసెస్ పోతున్నాయి ఆ రోజు.
మా ఎమ్మెల్యే గారు అక్కడ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ ఇక్కడ 450 హౌసెస్ పోతున్నాయి, మనం దీన్ని కాపాడాలి, అందరూ పేదవాళ్ళు, అందరూ కూడా మిడిల్ క్లాస్ పేదవాళ్ళు, దయచేసి కాపాడాలి అన్నారు. యు నో వాట్ వి డిడ్? వి did not widen indiscriminately. We deepened the nala. We made sure that the retaining walls had been raised in such a way. Even Sabarmati, that this chief minister keeps quoting. సాబర్మతి గురించి చెప్తా ఉంటాడు ఈయన. సాబర్మతి చేసుకోలేదా గుజరాత్ వాళ్ళు, మనం చేసుకోకూడదా అని. సాబర్మతిలో కూడా ఏం చేశారు? కావాలంటే మీ యొక్క మధు పార్క్ బ్రిడ్జ్ వాళ్ళు 10 మంది వస్తానంటే నేను తీసుకెళ్తాను మీకు సాబర్మతి. అక్కడ ఏం చేశారు? 2 వైపులా రిటైనింగ్ వాల్ లేపారు. అక్కడ ఎవరిని కూల్చలేదు, బయటికి తరిమేయలేదు. 2 వైపులా రిటైనింగ్ వాల్ లేపి అవసరమైతే రివర్ బెడ్ డీపెన్ చేసి నీళ్లు సాఫీగా పోవడానికి చేశారు. ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి గారికి మేము వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని అప్పచెప్పిపోయాం. 3866 కోట్లతో ఎస్టీపీలు మేమే నిర్మాణం చేశాము. గండిపేటలో నీళ్లు రావాలి, గోదావరి నీళ్లు, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ ఇంజెక్ట్ చేయాలి మూసీలో కంటే గండిపేటలో చేయాలి. ఆ గండిపేటలో నీళ్లు తేవడానికి గోదావరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని ఉంటుంది ఒక రిజర్వాయర్, 15 టీఎంసీ రిజర్వాయర్. 15 టీఎంసీ అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. హుస్సేన్ సాగర్ ఇస్ 1 టీఎంసీ అంటే 15 హుస్సేన్ సాగర్లతో సమానం. అలాంటి రిజర్వాయర్ హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు. హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో వీఆర్ 535 meters above sea level, బట్ కొండపోచమ్మ సాగర్ ఇస్ at 620 meters. అంటే బై గ్రావిటీ అక్కడ నుంచి నీళ్లు గండిపేటలోకి వస్తాయి. అది కూడా మేమే చేశాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి 1100 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తే చాలు. ఈ మహానుభావుడు చేసే పని ఏమీ లేదు. బ్రిడ్జెస్ మొత్తం మేమే అప్పుడు శాంక్షన్ చేశాం. మూసీ మీద 15 బ్రిడ్జెస్ మంజూరు చేశాం.